శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న నవల కాలమిచ్చిన తీర్పు. రచన కూచిభట్ల భానుమతి గారు. ఏరా, అంత పెద్ద మునగాడువయ్యావా అంటూ హుంకరించాడు యాదయ్య కొడుకు మీద మండిపడుతూ. కృష్ణ నుంచి ఎటువంటి సమాధానం లేదు. మౌనవ్రతం పట్టినవాడిలా మూగవాడిలా నుంచున్నాడు. కానీ నోటి నుంచి ఒక్క మాట కూడా లేదు. తండ్రి అడిగింది తనని కాదు అన్నంతగా నేలకి తలవంచి చూస్తున్నాడు. కొడుకు పద్ధతికి రెచ్చిపోయిన యాదయ్య చూరు నుంచి వేలాడుతున్న చర్నాకోలా తీసి కృష్ణని ఇష్టం వచ్చినట్లు బాదాడు. కొట్టి కొట్టి యాదయ్య చేతులు నొప్పి పుట్టాయి. కానీ కొడుకు నుంచి సమాధానం రాలేదు సరికదా. కనీసం దెబ్బలు తప్పించుకోవాలనే ధ్యాసైనా లేక కళ్ళప్పగించి తండ్రి కేసు చూడసాగాడు. చివరికి విసిగిపోయిన యాదయ్య చర్నాకోల్ దూరంగా విసిరి, ఒరే కృష్ణ, పెద్దవాళ్లతో మనకెందుకురా లేనిపోని గొడవ? నీ పనేదో నువ్వు చూసుకో అంటే వినవు. ఎక్కడ లేనివి నెత్తిమీదికి తెచ్చుకొని ఎందుకురా నా చేతి ఇలా దెబ్బలు తింటావు అంటూ కన్నని కొట్టిన బాధకి అంత క్రితం వరకు కరుడు కట్టిన కాఠిన్యం కరిగేలా ఏడ్చాడు. అంతవరకు మౌనంగా ఉన్న కృష్ణలో చలనం వచ్చింది. తండ్రి ఏడుపు చూసేసరికి అమాంతం దగ్గరగా వెళ్ళి, అయ్యా ఊరుకో, నువ్వు కొట్టినందుకు నాకేమీ బాధగా లేదయ్యా. వాళ్ళంతా పెద్దాళ్ళమంటూ మనల్ని హీనంగా చూస్తున్నారనే నా కసి బాధ అంటూ తండ్రి కనుల నుంచి కారుతున్న కన్నీటిని తుడిచాడు. నీకు తెలీదురా కృష్ణ, మనకిష్టం అయిన వాళ్ళ దగ్గర డబ్బు అప్పు తెచ్చాం. అడిగారని అలిగితే ఎవరికిరా నష్టం అన్నాడు దుఃఖం తగ్గినా ఇంకా తడియారని గొంతుతో. అది కాదయ్యా, ఎన్నాళ్ల క్రితం చేసిన అప్పది. ప్రతి ఏటా వచ్చే పంటంతా ఆళ్ల బాకీకి కట్టవలసిన వడ్డీ కిందనే జమ అయితే ఇంకా అప్పు ఎన్నేళ్లకు తీరుతుంది? ఎన్నాళ్ళు మనం వాళ్ళకి పాలేళ్ల కింద ఉండాలి? అసలు ఆ అప్పు మన తరంలోనే తీరుతుందా అన్నాడు రోషంగా కృష్ణ. అవన్నీ నీకెందుకురా, నేను చూసుకుంటాను. నీ చదువు నువ్వు చూసుకో అన్నాడు పైకండువా దులిపి భుజాన వేసుకుని బయటికి వెళ్ళటానికి తయారవుతూ యాదయ్య. సరేలే, నీలాంటి వాళ్ళు ఉండబట్టే వాళ్ళ ఆటలు ఇంకా సాగుతున్నాయి అన్నాడు కసిగా. ఇంతకీ నే చెప్పింది వింటావా లేక నా మనసులో చిచ్చు రగులుస్తావా అన్నాడు యాదయ్య కోపంగా. అలాగేలే, వింటాలే అన్నాడు మొహం ముడుచుకొని ఎటో చూస్తూ కృష్ణ. ఇంకెప్పుడు వాళ్ళ గురించి నువ్వు పట్టించుకోకు అని మూలనున్న కర్ర తీసుకుని పొలానికి బయలుదేరాడు. పిచ్చి అయ్య ఆళ్లకి భయపడుతున్నాడు. ఎన్నాళ్ళు ఈ బానిస బ్రతుకులు? ఇలా తీరుస్తూ పోతే నా మనవల తరం వరకు ఈ అప్పు ఇలా వెంటాడుతూనే ఉంటుంది. ఇదెంత హీనం! ఎకరం పొలం ఉండి కూడా వాళ్ళ కింద పనిచేయటం. ఎప్పుడో తాత తీసుకున్న 1000 రూపాయల అప్పు ఇంకా తీరదా? ఇన్నాళ్ల నుంచి కట్టిందంతా వడ్డీ కిందనే చూస్తున్నాడు. వాళ్ళు పెద్దాళ్లట. అయ్య ఊరికే భయపడుతున్నాడు. వాళ్ళు నేను కూడా అయ్యలా పిచ్చివెదవలా ఉన్నానని అనుకున్నారేమో. తండ్రికి చదువు రాకపోబట్టి ఇన్నాళ్ల నుంచి మోసం చేశారు. నేను పెద్ద చదువు చదువుకుంటాను, వీళ్ళ ఆటలు సాగనివ్వను అనుకుంటూ గూట్లో ఉన్న పుస్తకాలు తీసుకుని ముందేసుకుని చదువుకోసాగాడు. 13 సంవత్సరాల వయసులో ఉన్న కృష్ణ. కొడుక్కి చదువులో ఆసక్తి ఉండటం చూసి యాదయ్య స్కూల్లో వేశాడు కృష్ణని. చదువుకోవాలనే పట్టుదలతో కష్టపడి చదువుతూ 9వ క్లాస్లోకి వచ్చాడు కృష్ణ. ఆ ఊరు పల్లెకి పట్టణానికి మధ్యగా ఉంటుంది. స్కూల్ ఫైనల్ వరకు ఉంది ఆ ఊరి బడిలో. ఇంకా 2 సంవత్సరాలు కష్టపడితే ఎక్కడైనా పని దొరుకుతుంది. తన కష్టాల్లో పాలు పంచుకుంటాడని సంతోషపడిపోతాడు యాదయ్య కొడుకు తెలివితేటలకి మురిసిపోతూ. కొడుకు మీద అన్ని ఆశలు ఉంచిన యాదయ్య కృష్ణ ఆ ఊరి పెద్దల విషయాల్లో జోక్యం చేసుకున్నాడని కోపంతో అంత క్రితం కొడుకుని బాదాడు. తండ్రి చెప్పినప్పుడు అలాగే అని తల ఊపినా తరువాత మామూలే. కృష్ణ ప్రతిసారి అలా తగువు తీసుకురావటం యాదయ్యకి ఇష్టముండదు. ఆ ఊరి పెద్దలకి అణిగిమణిగి ఉంటేనే బ్రతకగలం అని అంటాడు. ఆ మాటలంటే కృష్ణకి కోపం. దానికి తోడు కృష్ణ తాత గోవిందయ్య ఆ ఊరి కరణం భుజంగరావు దగ్గర అప్పు తీసుకున్నాడు. అది తీరకనే అప్పు కొడుక్కి వారసత్వంగా వదిలి కన్ను మూశాడు. ప్రతి ఏటా పొలం మీద వచ్చే ఆదాయం వడ్డీ కిందనే జమ చేస్తున్నాడు భుజంగరావు. లెక్కలు అవి సరిగ్గా రాని యాదయ్య కరణం చెప్పేదంతా నిజమనుకుంటాడు. కృష్ణ అంత చిన్న వయసులోనే కరణం తండ్రిని మోసం చేస్తున్నాడని గ్రహించాడు. దానికి తోడు తండ్రి కోసం ఎప్పుడు కరణం ఇంటికి వెళ్ళినా, ఒరే కిష్టిగా కాస్త కాళ్ళు పట్టరా అంటూ కాళ్ళు చాపే కరణం అంటే పీకల దాకా కసుంది. పండే పంట అంతా అప్పుకే సరిపోతుంటే ఇల్లు గడవటం కోసం కరణం గారింట్లో పాలేరుగా చేరాడు యాదయ్య. యాదయ్య అసలు పేరు యాదగిరి, కానీ ఆ ఊరంతా యాదయ్య అని పిలుస్తారు. యాదయ్యకి అయ్యగారంటే అమిత గౌరవం. భుజంగరావుకు కూడా యాదయ్య నమ్మకంపై వినయంపై చెప్పలేని నమ్మకం ఉంది. యాదయ్య చదువుకోకపోయినా భారత రామాయణాలు వినటం అంటే ఎంతో ఇష్టం. అందుకనే కొడుక్కి కృష్ణ అని పేరు పెట్టాడు. నలనయ్య అంటే అమిత భక్తి చేత
యాదయ్య తరువాత తమ ఇంట్లో పాలేరుగా ఉంటాడని ఊహించుకున్న కరణానికి కృష్ణ చదువుకోవటం ఆశ్చర్యంగా తోచింది. అది తన కూతురుతో సమంగా చదవటం ఆయనకి సుతారాము ఇష్టం లేదు. అందుకనే వీలైనప్పుడల్లా యాదయ్యతో, ఒరే మీ వాడు చదివి ఎవరిని ఉద్ధరిస్తాడురా, తీరిగ్గా ఉన్నప్పుడు కాస్త ఇటు పంపుతూ ఉండు, పని నేర్చుకుంటాడు, తరువాత ఎవరి దగ్గరైనా పాలేరుగా కుదుర్చుదాం, 10-12 బస్తాలు ఇస్తారు, నీకు కాస్త సాయంగా ఉంటాడు, ఏమంటావు అంటారు. పడక్కుర్చీలో కూర్చుని యాదయ్య కాళ్ళు పడుతుంటే తన్మయత్వంగా చుట్ట పీలుస్తూ, ఆడికి చిన్నప్పటి నుంచి ఈ కట్టం ఎందుకండి, మరి కొన్నాళ్ళు పోతే ఎలాగూ తప్పదు అంటాడు ఎటూ తేలకుండా యాదయ్య. నీ ఇష్టం, వాడు కూడా 4 బస్తాలు తెస్తే నీ అప్పు త్వరలో తీరుతుందని చెప్పాను, ఎంత చదివినా మీకెలాగూ పాలేరుతనం తప్పదు కదా అంటాడు. ఏనాటికైనా పాలేరుగా ఉండాల్సిన వాళ్లే సుమా మీరు అనే ఉద్దేశం వచ్చేటట్లు. అవుననుకోండి, కానీ వాడికి చదువు అంటే ఎంతో ఇష్టం బాబు, చదివినన్నాళ్ళు చదువుతాడు, ఆ తర్వాత తమరి కాళ్ళకాడ ఉండాల్సిన వాడే కదండి అంటాడు భుజంగానికి కోపం పెరగకుండా. సరే ఏదోటి ఏడు అంటాడు. ఎప్పటికైనా తన కాళ్ళ దగ్గరే అంటున్నాడు కదా అనే గర్వంతో. హమ్మయ్య అనుకుంటాడు. అప్పటికి ప్రమాదం గడిచింది కదా అని నిశ్చింతగా యాదయ్య. పెద్దవాడవుతున్న కొద్దీ భుజంగం అంటే అసహ్యం కలగసాగింది కృష్ణకి. 13 సంవత్సరాలంటే అన్నీ తెలుస్తాయి. అందులో కృష్ణకి ఒకసారి చూస్తే గ్రహించే నేర్పుంది. అంత క్రితం రోజు తండ్రి కోసం కరణం ఇంటికి వెళ్ళాడు కృష్ణ. అక్కడ తండ్రి లేడని తెలిసి వెనుదిరిగి వచ్చేస్తున్నాడు. ఒరే కిష్టిగా ఇలా వచ్చి కాసేపు కాళ్ళు పట్టరా అని వెనక్కి పిలిచాడు భుజంగం పడకుర్చీలో కూర్చొని పేపర్ చూస్తూ. నాకు స్కూల్ సమయం అయిందండి అన్నాడు నెమ్మదిగా. మాటల్లో నిదానం ఉన్న గొంతులో కర్కశంగా ఉంది కృష్ణ గొంతు. ఆ మాట విని ఆహా అంటూ హాలంతా దద్దరిల్లేలా నవ్వాడు పెద్దగా. ఏదో వినకూడనటువంటి మాట విన్నట్టు, వింత సంఘటన చూసినట్టు ఆశ్చర్యంగా. తానన్న మాటకి అంత నవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందా అని తెల్లబోయాడు. ఆయన నవ్వు ఒళ్ళంతా కారం రాసుకున్నట్లుగా అనిపించింది. నే వెళ్తున్నా అంటూ వెనక్కి తిరగబోయాడు. ఆగరా, ఇంతోటి నీ స్కూల్కి టైం ఒకటా, కూలీ చేసుకుని బ్రతికే వెదవ్వి, నీకు చదువు కావాలా, చదివి ఎవరిని ఉద్ధరించాలని వచ్చి కాళ్ళు పట్టు అన్నాడు నవ్వాపుకుంటూ. అసలే స్కూల్కి సమయం అయిపోతుందని కంగారు, దానికి తోడు ఆయన మాటలకు ఒళ్ళంతా కారం రాసుకున్నంత మంట. అదీగాక కూలి వెదవ్వి అన్న కరణం మాటలకి కోపం వచ్చింది. అంతే, ఏమనుకుంటున్నాడో తెలియకుండా నోటికొచ్చినట్టు మాట్లాడాడు. ఏంటండి మీ మాటలు, మా అయ్య మీ చేతి మీ కింద నౌకరైతే నేను కాదు, నా చేత ఎప్పుడూ పని చేయించుకోవాలని చూడకండి, మాకు చదువుకోవాలని ఉంటుంది, మీరనేదేమిటి, మీరేనేమిటి చదువుకునేది, మేము మీలాంటి మనుషులమే అంటూ విసురుగా వచ్చేశాడు. కృష్ణ అన్న మాటలకి నోరు తెరిచి అలా చూస్తూ ఉండిపోయాడు భుజంగం. ఒక పాలేరు వెధవ నన్ను నోటికొచ్చినట్లు మాట్లాడతాడా అని కోపంతో వెంటనే యాదయ్యకి కబురు పెట్టి పిలిచి కృష్ణ అన్న మాటలకి 4 చేర్చి యాదయ్యకి చెప్పాడు. విన్న యాదయ్య అపర రుద్రుడిలా అయ్యాడు. వెంటనే భుజంగం కాళ్ల మీద పడి, క్షమించండయ్యా, ఆడికి ఎన్నిసార్లు చెప్పినా జ్ఞానం రావటం లేదు, ఈసారి వాడి ఒళ్ళు చీరేస్తాను, మరోపాలి మీ జోలికి రాకుండా చేస్తాను, నన్ను నమ్మండి, ఈసారి కాడిని క్షమించండి, పెద్దాళ్ళు, మీరు కోపగిస్తే మేమెట్టా బతుకుతాం అని ప్రాధేయపడ్డాడు. యాదయ్య మాటలకి మనసులో పొంగిపోయి ఆనందాన్ని లోపలే దాచుకుంటూ, ఏదో నిన్ను చూసి నీ మీద అభిమానంతో ఈసారికి వదిలేస్తాను, వెళ్ళి వాడికి నేనంటే ఏమిటో వివరించి చెప్పు, కుర్రబెదవ ఏదో 4 క్లాసులు చదివేసరికి అన్నీ తనకే తెలుసు అనుకుంటున్నాడు అంటూ అభయం ఇచ్చే భగవంతుడిలా పోజు పెట్టాడు. అలాగేనయ్యా, ఇప్పుడే వెళ్తున్నా అంటూ పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ ఇల్లు చేరాడు రుద్ర రూపంతో యాదయ్య. ఆ విషయంలో తండ్రి కొడుకులు తగాదా పడి కృష్ణ దెబ్బలు తిని చివరికి అయిష్టంగానే సరేలే నువ్వు చెప్పినట్లు ఇంటాలే అన్నాడు. తృప్తిగా పొలం వెళ్ళాడు యాదయ్య. 2 ఏళ్లు కష్టపడి చదివితే తరువాత పొరుగురు వెళ్ళి చదువుకోవచ్చని, కృష్ణ ఎంత త్వరగా ఈ 2 సంవత్సరాలు గడిచిపోతాయా అని ఎదురు చూడసాగాడు. యాదయ్యకు కూడా కొడుకును చదివించాలనే కోరిక బలంగా ఉంది. కానీ భుజంగం పడనిస్తాడా, వాడిని మధ్యలోనే ఆపిస్తాడా అని భయపడుతూ ఉంటాడు. అంతలోనే ధైర్యం తెచ్చుకొని వాడికి అదృష్టం ఉంటే చెరపటానికి ఎవరి తరం అనుకుంటాడు. కృష్ణ చదువుకుంటే రాను రాను తనకే ఎదురు తిరుగుతాడేమో అని భయం భుజంగానికి. ఒక్కొక్కళ్ళు చిన్నప్పటి నుంచి ఎదురు తిరిగి పొగరబోతుల్లా తయారవటమే కాకుండా నలుగురిని చేరదీసి ముఠాగా ఏర్పడి నాలాంటి పెద్దలకి ఎదురు తిరగడం ఒక గొప్ప అనుకుంటారు. వీడిని చదవకుండా చెయ్యాలని అనుకున్న భుజంగం యాదయ్యతో అస్తమానం, ఒరే వాడికి పెద్ద చదువులు ఎందుకురా, మాన్పించేయి, చదివింది చాలని గుర్తు చేస్తూ ఉంటాడు. అప్పటికి అలాగే చిత్తం అన్న తన కొడుకు చదువుకుంటే ఈయనేం చేశాడో అనుకుని ఇంటికొచ్చాక గూట్లో దాచిన మట్టి బొమ్మ కృష్ణుడిది తీసుకుని, స్వామి నల్లనయ్య, ఆడు చదువుకుని పైకొచ్చే విధంగా చూసే బాధ్యత నీదే, ఏటి చేస్తావో ఏటో,
అంటూ భక్తిగా ఆ దేవదేవునికి దండం పెట్టుకొని నిశ్చింతగా ఉంటాడు. యాదయ్య భార్య రంగమ్మ కృష్ణకి 2-3 ఏళ్ల వయసులోనే పాము కాటు తిని చనిపోయింది. అప్పటినుంచి యాదయ్యే కొడుక్కి తల్లి తండ్రి అయి పెంచసాగాడు. మారుమనువు చేసుకోమంటే నాకెందుకండి, నా బిడ్డని పెంచుకుంటే చాలు అనేవాడు. అదేం విచిత్రమో, కృష్ణ చిన్నప్పటి నుంచి ఎవరైనా అనవసరంగా చిన్న మాట అంటే పడేవాడు కాదు. ఎన్నోసార్లు చెప్పి చెప్పి విసిగిపోయేవాడు యాదయ్య. వాడే మారతాడని అనుకుని ఊరుకున్నాడు. ఈ మధ్య కృష్ణ ప్రతిసారి భుజంగాన్ని ఏదో ఒకటని తన చేత దెబ్బలు కూడా తింటున్నాడు. ఎలాగో ఏమిటో అనుకోసాగాడు. చెప్పినప్పుడు అలాగే అని బుద్ధిమంతుడిలా బుర్రూపినా తరువాత మామూలే, ఏమిటో వీడి పద్ధతి, ఎప్పటికి మారతాడో అని నిట్టూర్పు విడిచాడు. ఎలా జరిగేది అలా జరుగుతుందని అన్నిటికీ ఆ భగవంతుడికి వదిలేశాడు. భుజంగరావు భార్య వరలక్ష్మి అమాయకురాలు. భర్త చేసే పనులేమీ తెలియవు. తన భర్త ఊళ్ళో వాళ్ళ తగాదాలు తీర్చుతుంటే అందరూ ఆయన్ని మెచ్చుకుంటుంటే తన భర్త ధర్మమూర్తి అని, పేదల పాలటి పెన్నిది అని ఊహించుకుని ఎంతో సంబరపడిపోయేది. భర్తే దైవం అని నమ్మే పురాణ కాలం నాటి ఇల్లాలు భర్త ఏదంటే అదే నిజమని నమ్ముతుంది. కానీ అది కాదు ఇది అని ఎదురు చెప్పలేదు. అందుకనే భుజంగం ఆడింది ఆట పాడింది పాటగా సాగిపోతోంది. వారికిద్దరే సంతానం, ఒక ఆడ ఒక మగ. పిల్లవాడి పేరు మురారి, కూతురి పేరు గీతప్రియ. గీత చిన్నది మూలాన ఆ ఇంట్లో అందరికీ గీత అంటే అభిమానం. మురారిది తల్లిలా శాంత స్వభావం. అయితే గీత ముమ్మూర్తుల తండ్రి పోలికలు పుణికిపుచ్చుకుంది. దానికి తోడు అంత చిన్నతనంలోనే అందంగా ఉన్నాననే అహంకారం ఒకటి నరనరంలో జీర్ణించుకుపోయింది. మురారి పొరుగురులో పెద్ద స్కూల్లో చేరి స్కూల్ ఫైనల్ చదువుతున్నాడు. అక్కడే హాస్టల్లో ఉంటూ ఎప్పుడైనా 10 రోజులు సెలవులు వస్తే ఈ ఊరొస్తాడు. గీత కృష్ణతో పాటే 9 చదువుతోంది. క్లాస్లో అందరితో పాటు కూర్చోకుండా పంతులు గారి పక్కన విడిగా కూర్చుంటుంది. క్లాస్లో మిగిలిన పిల్లల్లో తమలాగే గొప్పవాళ్ళని తెలిస్తేనే పలకరిస్తుంది. కృష్ణ రోజు చూస్తున్నా అతన్ని పలకరించదు. ఎప్పుడైనా కృష్ణ పలకరించబోయినా మొహం తిప్పుకొని వెళ్ళిపోతుంది. తమ ఇంట్లో పాలేరు కొడుకని నిరసన గీతకి. దానికి తోడు కృష్ణ తన తండ్రిని అప్పుడప్పుడు ఎదిరిస్తాడని అతని మీద కోపం. ఎప్పుడూ కృష్ణ మీద ఏదో ఒకటి తండ్రికి చెప్పి అతన్ని తిట్టిస్తూ ఉంటుంది. అందుకనే గీతన్న కృష్ణకి కోపం. సంక్రాంతి పండగ దగ్గరకు వస్తోంది. రైతులందరూ ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. కష్టపడి పండించిన ధాన్యం బళ్లతో ఇళ్లకి తరలొస్తుంటే వారి కళ్లల్లో ఆనందం ఉరకలు వేస్తుంది. సంక్రాంతి లక్ష్మి సర్వాంగ సుందరంగా అలంకరించుకొని ప్రతి ఇంట్లోని వారిని అలరించడానికి వస్తోందా అనిపిస్తుంది. ఆ కర్షకుల కళ్లల్లో హిమాలయాలను అధిరోహించినంత గర్వం కనిపిస్తుంది. కానీ యాదయ్య లాంటి వాళ్ళకి మాత్రం ఆ ఆనందం గర్వం మచ్చుకు కూడా మిగలవు. పండిన పంటంతా భుజంగం లాంటి రాబందుల ఇళ్లకి తరలిస్తుంటే గుండెల్లో గుణపాలు దిగినంత బాధగా ఉంటుంది. మళ్ళీ వాళ్ళు పాలేరుగా కొలిచి ఇచ్చే ధాన్యం పుచ్చుకున్నప్పుడు పోనీలే ధాన్యలక్ష్మి ఈ విధంగా కొద్దిగా అయినా కనుల పండుగగా నా ఇంటికి వచ్చిందని సరిపెట్టుకుంటాడు. పండక్కి కొడుక్కి బట్టలు కుట్టించడానికి కూడా యాదయ్యకి ధైర్యం చాలేదు. ఏడాదికి సరిపోతుందో లేదో తెచ్చుకున్న కూలి ధాన్యం, ఇంకా ఏం బట్టలు కుట్టించను అనుకున్నాడు. ఈసారి పండక్కైనా తనకి కొత్త బట్టలు కుట్టించమని తండ్రిని పోరసాగాడు కృష్ణ. కుట్టించలేను అనలేని యాదయ్య, చూస్తాలేరా నన్ను విసిగించకు అని కసురుకున్నాడు. చూస్తా అంటే ఎలాగూ, లాగులన్నీ చిరిగిపోయాయి, స్కూల్కి ఎలా వెళ్తానో అన్నాడు రోషంగా. కిందటి రోజున స్కూల్లో పిల్లాడు ఏదో మాట్లాడుతూ చొక్కా పట్టుకు లాగితే చిరిగిన చోట వేలు పెట్టి చూపిస్తూ, అబ్బా విసిగించకు అన్నానా, నాకు తెలుసు, నువ్వు వెళ్ళి చదువుకో అంటూ బయటికి వెళ్ళిపోయాడు. చదువుతాను, బాగానే చదువుతాను అన్నాడు విసుగ్గా. అక్కడ ఉన్న నులక మంచం వేసుకుని పడుకున్నాడు. మర్చిపోని అని నిన్నటి దృశ్యం అతని కనుల ముందు కదిలింది. చొక్కా చిరిగిన కృష్ణ వెనకాలే వస్తూ, ఏం కృష్ణ, మీ అయ్య బట్టలు కూడా కుట్టించలేడు, నువ్వేమో పెద్ద చదువు చదువుకోవాలని ఆరాటపడతావు అంటూ ఎగతాళి చేసింది. దానికి తోడు అంత లేకపోతే మా ఇంటికి వచ్చి అడిగితే మా అన్నయ్యవి ఏవో చూసిచ్చేదిగా అమ్మా అంది గీతప్రియ. అంతవరకు ప్రియ మాటలు వినకుండా వస్తున్నట్టు నటిస్తూ నడుస్తున్న కృష్ణ ఒక్కసారి వెనుదిరిగి ప్రియా గౌన్ పట్టుకొని చిరిగేదాకా లాగాడు. అప్పటికి కానీ అతనికి కసి తీరలేదు. వెళ్ళు, ఇప్పుడెలా వెళ్తావో ఇంటికంటూ గబగబా వెళ్ళిపోయాడు. కృష్ణ అలా చేస్తాడని ఊహించని ప్రియకి జరిగిన దానికి ఏడుపు ముంచుకొచ్చేసింది. సరాసరి తండ్రి దగ్గరకు చేరి కృష్ణ చేసిన పని చెప్పి, ఇంకా తిట్టాడు నాన్న అంది వెక్కుతూ. అది చూసిన భుజంగం కళ్ళు ఎర్రగా చింతనిప్పులయ్యాయి. భుజంగంలా బుస్సుమన్నాడు. పొలంలో ఉన్న యాదయ్యకి కబురు చేసి రప్పించాడు. మళ్ళీ కొడుకు ఏం చేశాడో అని కంగారు పడుతూ పరిగెత్తొచ్చాడు చెమటలు కక్కుకుంటూ యాదయ్య. వస్తూనే ఎదురుగా ఉన్న హాల్లో కుర్చీలో కూర్చుని ఉన్న అయ్యగారిని చూసి, దండాలు బాబు, ఎందుకు కబురు చేశారట
అన్నాడు కాస్త దూరంలో నుంచుని. చేశాం. ఏమిటి మీ వాడి వరస? ఏమీ బాగోలేదు. మొన్న ఏం చెప్పావు నువ్వు? మళ్ళీ మీ జోలికి రాకుండా చేస్తాను అని చెప్పావు. వాడు చూడు ఈరోజు ఏం చేశాడో. ఎవరనుకున్నాడు మేమంటే వాడిలాగా అలగా వెదడం అనుకున్నాడా అంటూ రౌద్రంగా చూశాడు యాదయ్య వైపు. అసలేం చేశాడు బాబు అన్నాడు ఆయన కోపానికి కారణం తెలియక భయపడుతూ యాదయ్య. చూడు అంటూ కూతుర్ని యాదయ్య ముందుకు లాగి, చూశావా మా గీత గౌను ఎలా చింపేశాడో? వాడికి నా కూతురు ఒంటి మీద చెయ్యి వేసేంత ధైర్యం ఎలా వచ్చింది? వెదవని ఇలా తీసుకురా, చెప్తాను వాడి పని అన్నాడు కూతుర్ని లోపలికి వెళ్ళమని చెబుతూ. మరో పాలేరు వెళ్ళి చదువుకుంటున్న కృష్ణని లాక్కొచ్చాడు. యాదయ్య గబగబా కొడుకు దగ్గరికి వచ్చి, ఏరా అమ్మాయి గారిని ఎందుకు కొట్టావట? ఏమొచ్చింది అన్నాడు జబ్బ గట్టిగా పుచ్చుకొని. నేనేం కొట్టలేదు, నాకేం తెలీదు, నన్నొదులు అన్నాడు గుంజుకుంటూ. నువ్వేం చేయలేదా అంటూ కృష్ణ చెంపలు కందేలా ఎడాపెడా బాదాడు భుజంగం. అయినా కృష్ణ మాట్లాడలేదు. యాదయ్య కొళ్ళు మండిపోయింది. కొడుకు చేయి వదిలి మూలనున్న పలుపుతాడు తీసుకొచ్చాడు. చెప్పరా చెప్పు, గీతమ్మ గారి మీద పడి గౌనంతా చింపావు. నీకేమొచ్చిందిరా? ఆళ్ల జోలికి వెళ్ళొద్దురా అంటే వినవు అంటూ కృష్ణని ఒళ్లంతా ఎర్రగా తట్లు తేలేలా కొట్టాడు. నేనేం ఆవిడ గారి జోలికి వెళ్ళలేదు. ముందు ఆవిడే నా చిరిగిన చొక్కా చూసి నవ్వి, లేకపోతే మా అమ్మని అడక్కపోయావా? మా అన్నయ్యవి ఏమైనా ఉంటే ఇచ్చేది కదా అంటే నాకు కోపం వచ్చి గౌన్ చింపాను తప్ప నన్నెందుకనాలి అన్నాడు కళ్ళమ్మట నీళ్లు కారే విధంగా ఏడ్చుతూ. యాదయ్య చేతిలోని పలుపు దూరంగా విసిరేశాడు. మనసులోని మౌనంగా రోధించసాగాడు. ఏడిశావు వెదవా, అబద్ధాలు నువ్వును. లేని వెదవ్వి కదా అని అమ్మగారిని అడక్కపోయావా అని అంటుంది. అంత మాత్రం మీద పడి గౌను చింపేస్తావా? మరోసారి ఇలా జరిగితే ఈ ఊర్లోనే ఉండవు పో అన్నాడు. ఈ ఊరంతా మీది కాదు అన్నాడు వెళ్ళటానికి వెనుదిరిగి. చూసావరా యాదయ్య, మీ వాడు ఏం కూశాడో అన్నాడు మొహమంతా రౌద్రంగా చేసుకొని. క్షమించండయ్యా, వాడిని నే దారిలో పెట్టుకుంటాను అన్నాడు రెండు చేతులు జోడించి. సరే వెళ్ళు, వాడిని దారిలో పెట్టకపోతే నీ దారి మూసుకుపోగలదు అన్నాడు తాపీగా చుట్టతీసి నలుపుతూ. అలాగే బాబు వత్తా అంటూ వీధిలోకి వచ్చాడు. ముందు వెళ్తున్న కృష్ణని కలుసుకొని నడవసాగాడు. ఇల్లు చేరాక కొడుకుని దగ్గర కూర్చోబెట్టుకొని, ఓరే కృష్ణ, ఇంకెప్పుడు ఆరి సంగతి నువ్వు పట్టించుకోమాకు, పిలిచినా పలుకొద్దు అన్నాడు. పాపిష్టివాడిని ఎన్ని దెబ్బలు కొట్టానో నా చేతులు పడిపోను అంటూ కృష్ణ చొక్కా విప్పి వీపు మీద ఎర్రగా తేలిన వాతల్ని చూసి కళ్ళనీళ్లు పెట్టుకుంటూ, అసలు నేనెప్పుడు గీతతో మాట్లాడినయ్యా, ఆరే ఏదో ఒకటని నన్ను ఉడికిస్తూ ఉంటారు, ఎన్ని అని ఊరుకుంటాను. అందుకనే కోపం వచ్చి ఈరోజు గౌను చించాను. ఇంకెప్పుడు అలా చెయ్యనులే, నన్ను నమ్మయ్యా అన్నాడు తండ్రి చేయి పుచ్చుకొని. అది కాదురా, నలుగురు దగ్గర ఉండి పనిచేసుకుని బతకాల్సిన వాళ్ళం, అంత కోపం ఉంటే ఎట్టాగా? పిచ్చి సన్నాసి, ఆరో మాటన్నా అణిగిమణిగి ఉండాలా? వాళ్ళ చేతి కింద పనిచేసే వాళ్ళం, కోపం తెచ్చుకుంటే మనకే నిలువ నీడ లేకుండా పోతుంది అంటూ కొబ్బరి నూనె సీసా తెచ్చి కాస్త నూనె చేతులు వేసుకుని కృష్ణ వీపుకి వాతలు పడ్డ చోట రాయసాగాడు. చాలే అయ్యా అన్నాడు కొంచెం సేపు అయ్యాక. సరేలే, నువ్వు కాసేపు పడుకో అంటూ బయటికి నడిచాడు. మంచం మీద అటు ఇటు కదిలేసరికి ఇంకా తగ్గని వీపు మీద దెబ్బలకి నులక గుచ్చుకునేసరికి అబ్బా అనుకుంటూ లేచాడు. ఇందాకటి నుంచి నిన్న జరిగిన విషయం కదా ఇంతసేపు ఆలోచిస్తున్నాను అనుకున్నాడు. అందుకనే తండ్రిని అంత పట్టుదలగా బట్టలు కుట్టించమని అడిగాడు. సంక్రాంతి వస్తోందిగా, ఏకంగా అప్పుడే కుట్టిస్తానంటున్నాడు యాదయ్య. కుట్టిస్తావు, సంక్రాంతికి మన పంటంతా కరణం గారింటికి తోల్తావుగా, ఇంకా నీ కాడ ఏ ముగిలుతుందో అన్నాడు కోపంగా. అవన్నీ నీకెందుకు, నే కుట్టిస్తా కదా అన్నాడు కృష్ణకి నచ్చజెపుతూ. సంక్రాంతి పండగ వారం రోజులుంది. ప్రతి ఏటా ఇంట్లో పనిచేసే పాలేర్లందరికీ బట్టలు కుట్టించి పండగ నాడు అందరికీ తమ ఇంట్లోనే భోజనాలు పెడతాడు భుజంగం. ఈసారి కూడా అలాగే బట్టలు తీయిస్తున్నాడు. పక్కనే ఉన్న యాదయ్యతో, చూడరా యాదయ్య, నీకు ఈ పంచె బాగుందా అన్నాడు. బాగానే ఉంది కానయ్యా, నాకు ఈ పాలి బట్టలు వద్దండి అన్నాడు నెమ్మదిగా. ఏం అన్నాడు ఆశ్చర్యంగా చూస్తూ. ఏం లేదండి, ఈసారి నా బదులు మా కిష్టగాడికి 2 లాగులు చొక్కాలు తీయించండి, వాడికి స్కూలుకు వెళ్ళటానికి అసలు బట్టలు లేవు అన్నాడు భుజంగం ఏమంటాడో అని భయపడుతూ. అంతేనా, వాడికి తీయిస్తాలే, దానికోసం నీకు మానటం దేనికి అంటూ కృష్ణకి కూడా 2 లాగులు 2 చొక్కా గుడ్డలు తీయించి యాదయ్య చేతిలో ఉంచుతూ, చూడు యాదయ్య, ఈ బట్టలు తీసుకెళ్ళి మా టైలర్ రాము లేడు, వాడికిచ్చి నే కుట్టిమ్మనని చెప్పు అన్నాడు. అలాగేనయ్యా అంటూ సంతోషంగా ఉక్కిరి బిక్కిరయ్యాడు. పదే పదే భుజంగానికి దండాలు పెట్టాడు. ధర్మప్రభువులు అనుకుంటూ కొత్త బట్టలు తీసుకుని వెళ్ళాడు. సంక్రాంతి పండగ రానే వచ్చింది. ఆ రోజు తండ్రి ఇచ్చిన కొత్త బట్టలు కట్టుకొని హమ్మయ్య, స్కూల్కి కొన్నాళ్ల వరకు చిరిగిన బట్టలతో వెళ్ళటం తప్పింది అని సంతోషించాడు. పండగ రోజు మధ్యాహ్నం, ఒరే
కిష్టిగా, దా అయ్యగారింటికి భోజనానికి వెళ్ళొచ్చేద్దాం, మళ్ళీ సాయంత్రం అమ్మోరి గుడికాడ కోడి పందాలున్నాయి అన్నాడు. తాను కూడా భుజంగం ఇచ్చిన కొత్త పంచ చొక్కా కట్టుకుని తయారై. నేను రాను, నువ్వు వెళ్ళు అన్నాడు. ఏరా, ఎందుకని రావు అన్నాడు ఆశ్చర్యపోతూ. నాకిష్టం లేదు, రాను. వెళ్ళిన దగ్గర నుంచి ఆ రమ్మాయి మనమేదో ముష్టివాళ్ళం అన్నట్లుగా చూస్తుంది అన్నాడు. మరి ఇంట్లో అన్నం వండలేదు కదరా అన్నాడు యాదయ్య. పర్వాలేదు, చద్దన్నం ముందుగా, అది తింటాలే, నువ్వెళ్ళు, నీకు కూడా ఆలస్యం అవుతుంది. అదేంట్రా, పండగ పూట చద్దిబువ్వ తింటావా? రారా, నా కూడా, నే దగ్గరుంటాగా అన్నాడు కృష్ణని బ్రతిమాలుతూ. పండగైతే ఏంటి, వాళ్ల చేత అసహ్యంగా చూడబడుతూ ఆ పంచభక్ష పరమాణాలతో తినే కంటే చద్దన్నం నయం. నువ్వు నన్ను బతిమాలినా రాను, నీ ఇష్టం, నన్ను ఇంక అడగకు అన్నాడు చిరాగ్గా. సరేలే, నీ ఇష్టం బాబు, మరి నే వస్తా అంటూ కదిలాడు యాదయ్య. వెళ్ళు, కానీ వాళ్ళని అడిగి నా కోసం ఏమైనా తెచ్చావంటే నేను తినను, ముందే చెప్తున్నాను అంటూ తండ్రికి హెచ్చరిక చేశాడు. అలాగే అలాగే అని వీధిలోకి నడిచాడు. నయం, ఆ బట్టలు అయ్యగారు కుట్టించారని చెప్తే కట్టుకునేవాడు కాదేమో, చెప్పాను కాదనుకుంటూ వెళ్ళసాగాడు. కృష్ణ ఆవకాయ పెరుగు వేసుకుని చద్దన్నం తృప్తిగా తిని చేయి కడుక్కున్నాడు. ఆ తరువాత పుస్తకాలు ముందేసుకుని చదువుకోసాగాడు. సంక్రాంతి పండగ వేడుకలు ఏ ఇంట్లో చూసినా కోలాహలంగా ఉంది. అందులో పల్లెటూరేమో ఇంటి ముందు చక్కగా పేడనీళ్లు చల్లి పెద్ద పెద్ద ముగ్గులు వేసి ఆ ముగ్గుల్లో గొబ్బెమ్మలు పెట్టి సంక్రాంతి లక్ష్మికి స్వాగతం చెప్తున్నారా అన్నట్టుగా అందంగా అలంకరించారు. గుమ్మాలకు పచ్చని మామిడాకుల తోరణాలు గాలికి ఊగుతూ పచ్చని సువాసనలు గాలి ద్వారా ప్రతి చోటికి పంపి అందరికీ పండుగ ఆహ్వానాలు పంపుతున్నాయా అనిపిస్తున్నాయి. పడుచు పిల్లల సంబరం చెప్పక్కర్లేదు. పండక్కి వచ్చిన బావగార్లని ఆటలు పట్టిస్తూ నవ్వుతూ పోటీలు పడి అందరూ ఎవరు బాగా బొమ్మలు అలంకరిస్తామో అని స్నేహితులు పందాలు వేసుకోవటాలు. ఒక రకమేమిటి, 3 రోజుల పండగ, ఎవరి స్థితికి తగ్గట్టు వాళ్ళ సరదాలు జరుగుతున్నాయి. అన్ని హడావిడుల మధ్యలో అమ్మగారికి దండం పెట్టు, అయ్యగారికి సలాం కొట్టు అంటూ గంగిరెద్దుని రకరకాల పూసలతో అలంకరించి సన్నాయితో చక్కని పాటలు వాయిస్తూ వచ్చే దాసరులు. ఎటు చూసినా ఆనందమే. ప్రకృతి సంతోషంగా నాట్యం చేస్తోందా అన్నట్లుగా ఏ వీధిలో చూసినా పడతుల కిలకిల నవ్వుల జల్లులే. మరి భుజంగం ఇంట్లో అయితే చెప్పక్కర్లేదు. చిన్న పెద్ద పాలేర్లకి ఇంకా తెలిసిన బీదా బిక్కి జనాలకి భోజనాలు పెట్టి వాళ్ళందరూ తృప్తిగా భోంచేసి చల్లగా ఉండాలి అయ్యగారు 10 కాలాల పాటు అని అనుకుంటూ వెళ్తే గాలిలో పూల నావం మీద షికారు వెళ్ళినంత సంబరపడిపోతాడు. వాళ్లకే కాకుండా ఆ ఊరి పంచాయతీ ఆఫీసర్సు గుమాస్తాలకి చుట్టుపక్కల గ్రామాలలో మునసబు కరణాలకి ఘనంగా విందు చేస్తాడు. ఎప్పుడైనా అవసరమైతే ఉపయోగపడతారనే ఉద్దేశంతో భుజంగం ఇలా సంతర్పణలు చేస్తే భార్య వరలక్ష్మమ్మ ఇంకా చెప్పనే అక్కర్లేదు. అసలే ఆవిడికి భక్తి ఎక్కువ. మరి ఆ 3 రోజులు ఆ ఊరిలో దిగిన స్వామీజీలు దిగితే అది వాళ్ళ అదృష్టమని చెప్పటంలో అతిశయోక్తి కాదు. దానాలు ధర్మాలు చేతికి ఎముకలేదు ఈవిడికి అన్నట్టుగా చేసేస్తుంది. తరువాత కూతురు చేత బొమ్మలు పెట్టించడం, ఊరంతా పేరంటం చేయడం ప్రతి ఏటా ఆవిడకున్న అలవాటు. ఈసారి కూడా గీతప్రియ చేత బొమ్మలు పెట్టించి అందరినీ పేరంటానికి పిలుచుకురా అంది. అలాగే అని పండక్కు వచ్చిన పెద్దమ్మ కూతురు భాగ్యాన్ని తీసుకుని తమకున్న గుర్రపు బండిలో బయలుదేరింది. భుజంగం వాళ్ళింట్లో ఏది జరిగినా ఆడవాళ్లు ఆ బండిలోనే వెళ్ళి పిలిచొస్తారు. రామయ్య అనే పాలేరు ఆ బండిని తోలుతున్నాడు, చాలా నెమ్మదిగా. అసలు అలసట తెలియకుండా తోలటం రామయ్య మొదటి నుంచి నేర్చుకున్నాడు. అందుకనే ఎప్పుడూ ఆ బండిని రామయ్య నడుపుతాడు. గీత, భాగ్యం తెలిసిన వాళ్ళందరినీ పిలిచి తిరిగి బయలుదేరారు. అప్పటికే 12 గంటలైంది. పొద్దున తిన్న టిఫిను అరిగిపోయిందేమో, ఇద్దరికీ ఆకలి వేయసాగింది. మొహాలు నీరసంగా ఉన్నాయి. ఉన్నట్టుండి గీతకి తెలిసిన వాళ్ళను ఒకళ్ళని మర్చిపోయినట్టు గుర్తొచ్చి, అయ్యో రామయ్య, మన ఊరికి కొత్తగా వచ్చిన ఆఫీసర్ గారింట్లో పిలవలేదు, అటు నడుపు బండిని అంది. అలాగేనమ్మా అంటూ బండిని మరో మలుపు తిప్పాడు. వెళ్ళవలసిన ఆఫీసర్ గారు ఊరు చివర మేడలో ఉంటున్నారు. ఆకలితో చికాకుగా ఉన్న భాగ్యం, అబ్బా గీత, వాళ్ళని తర్వాత మీ పని మనిషి చేత పిలిపించొచ్చే, ఇంటికి వెళ్ళిపోదాం, ఆకలి వేస్తోందంది. ఎంతసేపే, ఇల్లు రానే వస్తోంది, పిలిచేసి 10 నిమిషాలు వెళ్దాం అంది గీత. ఆఫీసర్ గారింట్లో పిలిచి వాళ్ళిచ్చిన చల్లని మంచినీళ్లు తాగి తిరిగి బండెక్కారిద్దరూ. కూర్చున్నాక ముందుకు చూసిన గీత రామయ్య కొడుకుని చూసి, ఏరా నువ్వొచ్చి కూర్చున్నావు, మీ నాన్నేడి, అప్పుడే ఎక్కడికి వెళ్ళాడు అంది. పడమటి పొలం నుంచి అయ్యగారు రమ్మన్నారని కబురొచ్చిందండి. ఇలా వెళ్తూ పూజారి గారబ్బాయి అయ్యని చూసి నిన్ను రమ్మన్నారని చెప్పాడు. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్న అయ్యకి నేను కనిపించాను. నన్ను మిమ్మల్ని ఇంటి దగ్గర దింపేయమని అయ్య కాలినడకన అడ్డదారిని వెళ్ళాడు అన్నాడు గుర్రాల్ని అదిలిస్తూ. ఒరే, నీకు నడపటం వచ్చా? ఇవి అసలే కొత్త వాళ్ళకి సరిగ్గా వినవు అంది భయంగా.
మీకేం భయం లేదండి, మీరు అలా కూర్చోండి, నేను చిటికెలో ఇంటికాడికి తీసుకెళ్తానంటూ. కదలండహే అన్నాడు గుర్రాలను ఒక్క దెబ్బ వేసి. అవి పరుగులంకించుకున్నాయి. రాను రాను వాటి వేగం ఎక్కువైంది. పగ్గాలు పుచ్చుకొని లాగుతున్నాడు రామయ్య కొడుకు. అయినా అవి ఎక్కడా ఆగటం లేదు. ఒరే జాగ్రత్తరా, నెమ్మదిరా అంది గీత బండి అదురికి సర్దుకుని సరిగ్గా కూర్చుంటూ. అట్టాగే అమ్మాయి గారు, మీరేం కంగారు పడకండి అంటూ చర్నాకోలు తీసి 2 గుర్రాల్ని చెళ్ళు చెళ్ళుమని బాదాడు. దాంతో అవి మరీ రెచ్చిపోయి ఇంకా స్పీడ్ అందుకున్నాయి. గీత, భాగ్యం బండిలో కూర్చుని భయపడసాగారు. 2 వీధులు దాటితే ఇంకిల్లొచ్చేస్తుంది. హమ్మయ్య అని గుండెల మీద చెయ్యి వేసుకుంది గీత. ఎంత ఆపుదామని ప్రయత్నించినా ఆగకుండా పరిగెడుతున్నాయి గుర్రాలు. రోడ్డు మీద ఎత్తుగా ఉన్న చోటు నుంచి పరిగెడుతూ ఆ పక్కనే ఎవరో ఇల్లు కట్టుకోవటానికి వేసిన ఇటుకల గుట్ట మీదికెక్కి రైజిన దిగిపోయాయి. భయంతో ఒక్క కేక వేసింది గీత. బండికి ఉన్న చెక్క కడ్డీలను గట్టిగా పుచ్చుకుంది భాగ్యం ధైర్యంగా. భయంలో గీతకేం తెలియలేదు. పెద్ద కేక మాత్రం వేసింది. బండి ఆ ఇటుక గుట్ట ఎక్కి దిగటంలో తూలి కింద పడిపోయింది గీత. బండి ఆగకుండా ముందుకు వెళ్ళిపోయింది. బండిలో కూర్చుని ఏడవసాగింది భాగ్యం. కోపంతో గుర్రాల్ని చచ్చేటట్టు కొట్టాడు రామయ్య కొడుకు. ఇల్లు రాగానే గుర్తుపట్టిన గుర్రాలు ఠక్కునాగిపోయాయి. ఏడుస్తూ దిగింది భాగ్యం. భయపడుతూ లోపలికొచ్చాడు రామయ్య కొడుకు. అప్పుడే ఎవరితోనో మాట్లాడి లోపలికి నడవబోతున్న భుజంగం ఏడుపు విని ఎవరు అనుకుంటూ వెనుదిరిగి చూశాడు. భాగ్యాన్ని చూసి, ఏమిటే, ఎందుకు ఏడుస్తున్నావు, గీతేది అన్నాడు కంగారు పడుతూ. మరేం బాబాయ్ అంటూ జరిగింది చెప్తూ మధ్యలో ఏడుస్తూ గీత పెద్ద వీధిలో డాక్టర్ గారింటి ముందర పడిపోయిందంటూ పూర్తి చేసింది. ఆ ఎవరే బండి తోలింది అంటూ రామయ్య ఏమయ్యాడు అంటూ హుంకరించాడు. పక్కనే ఉన్న రామయ్య కొడుకు, తమరే కదండి అయ్యని పడమటి పొలంలో పనుంది రమ్మని కబురు చేశారు అన్నాడు భయపడుతూనే. అవునవును మర్చిపోయాను అని. అవును, అయితే ఆ బండి నువ్వు నడిపావా అన్నాడు. అవునండి అన్నాడు భుజంగాన్ని చూసి వణికిపోతూ. ఏడవలేకపోయావు, జాగ్రత్తగా నడపటం రానివాడివి బండెందుకు ఎక్కావురా వెదవా అని వీరయ్య అంటూ పెద్ద కేక వేశాడు. ఏంటండి బాబు అంటూ పరిగెడుతూ వచ్చాడు వీరయ్య. డాక్టర్ గారింటి దగ్గర అమ్మాయి గారు పడిపోయారట, వెళ్ళి తీసుకురా. డాక్టర్ గారుంటే చూపించి దెబ్బలేమైనా తగిలితే మందులు వేయించి తీసుకురా, లేకపోతే తర్వాత నేను రమ్మన్నానని చెప్పి త్వరగా వెళ్ళు అన్నాడు. అలాగేనండి అంటూ కంగారుగా పరిగెత్తాడు వీధిలోకి. ఇంతలో భాగ్యం చెప్పగా విని కంగారుగా ఏడుస్తూ వచ్చింది వరలక్ష్మి. ఏమైందండి, భాగ్యం చెప్పింది నిజమేనా అంటూ ఆ గదిలో చుట్టూ చూసింది. గీత ఎక్కడా కనపడలేదు. నిజమే, నువ్వు కంగారు పడుకో, వీరయ్య వెళ్ళాడు తీసుకురావటానికి అన్నాడు. అయ్యో, పండగ పూట ఎంత ఘోరం జరిగింది, తెల్లారి లేచి పిల్ల ఎవరి మొహం చూసిందో అంటూ ఏడవసాగింది వరలక్ష్మి. అబ్బా ఊరుకుంటావా, ఏమైందో అని కంగారు పడి నేను చేస్తుంటే నీ గోలొకటి. ఘోరం లేదు ఏం లేదు, నోరు మూసుకో అని కసిరాడు భార్యని. గీత కోసం ఎదురు చూస్తూ మౌనంగా రోధించసాగింది వరమ్మ. ఇంతలో అక్కడ కింద పడిన గీతకి తలకి ఇటుకరాయి బలంగా తగిలిందేమో, స్పృహ తప్పిపోయింది. అందరూ ఇంట్లో భోజనాలు చేసే సమయం. అందులో పండగ హడావిడితో రోడ్డు మీద జనం లేరు. గీతను ఎవరూ చూడలేదు. 10 నిమిషాలు అలాగే ఉండిపోయింది గీత. ఇంతలో అటువైపు నుంచి వస్తున్న కృష్ణ, ఎవరా ఇక్కడ ఎండలో అలా పడుకున్నట్టుగా ఉన్నారు, ఇదేమిటి ఇంత ఎండలో ఇలా ఇటుకల మీద పడుకున్నారనుకుంటూ యథాలాపంగా తల తిప్పి చూశాడు. ఆశ్చర్యపోయాడు. కంచి పట్టు పరికిణి జడగంటలు ఉన్న జడ, పక్కగా పడిపోయిన చేతికి మెరుస్తున్న బంగారు గాజులు చూసి, అరే ఎవరో గొప్పవాళ్ళ అమ్మాయి, కళ్ళు తిరిగాయో ఏమిటో అక్కడ పడిపోయి ఉంటుందనుకుని దగ్గరికి చూశాడు. ఈసారి మరింత ఆశ్చర్యపోతూ కంగారు కూడా పడ్డాడు. అరే గీతమ్మ గారు ఇక్కడ పడిపోయారు కాబోలు అనుకుంటూ చేయి పట్టి లేవదీసి ఒక చెయ్యి తన భుజం మీద వేసుకుని నుంచోబెట్టాడు. గీతకప్పుడే మెల్లిగా తెలుస్తోంది. కళ్ళు కొద్దిగా తెరిచి చూసింది, కానీ ఏమీ తెలియలేదు. దాహం అని మాత్రం అంది. కృష్ణ గీతను అక్కడ కింద కూర్చోబెట్టి ఎదురుగా కొద్ది దూరంలో ఉన్న బావి దగ్గరకు వెళ్ళి నీళ్లు తోడి తెచ్చి గీతకి 2 దోసిళ్ల నీళ్లు పట్టించాడు. కాసిని నీళ్లతో మొహం కడిగి చేదను తిరిగి బావి దగ్గర పెట్టొచ్చాడు. తిరిగి గీతను లేపి చెయ్యి ఆసరా ఇచ్చి మెల్లిగా నడిపిస్తూ తీసుకురాసాగాడు. తల మీద తగిలిన దెబ్బ నుంచి రక్తం కారుతోంది. ఏం చెయ్యాలో తెలియలేదు కృష్ణకి. ఇంటికి దగ్గరగా వచ్చేశారు. అప్పుడే ఆ సందు మలుపు తిరుగుతూ కంగారుగా వస్తున్న వీరయ్య గీతని కృష్ణని చూసి హమ్మయ్య అనుకుని గబగబా కృష్ణ దగ్గరికి వచ్చి, బాబు దెబ్బలు బాగా తగిలాయా అమ్మాయి గారికి అన్నాడు. తల మీద బాగా తగిలింది వీరయ్య అని గీతని వీరయ్యకి అప్పజెప్పబోయాడు. కిష్టిగా, ఎలాగో ఇక్కడ దాకా వచ్చావుగా, ఏకంగా ఇంటికి తీసుకెళ్ళిపో, నేను వెళ్ళి డాక్టర్ గారిని తీసుకొస్తాను అంటూ గబగబా నడిచాడు ముందుకు. అలాగే అంటూ గీతని ఇంటి దాకా తీసుకువచ్చి, అమ్మగారు అన్నాడు వీధి గేటులోంచే. గీత కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న వరమ్మ
కిష్టిగాడు గొంతు ఆ కంగారు విని గబాల్న పరిగెత్తుకుంటూ వీధి ఆవరణలోకి వచ్చింది. కృష్ణ చేయి పుచ్చుకొని నెమ్మదిగా నడుస్తూ వస్తున్న గీతను చూసి అమ్మా గీత అంటూ అమాంతం కృష్ణ చేతుల్లోంచి లాక్కొని భుజంపై వేసుకుని లోపలికొచ్చింది. భుజంగం భార్య వెనకాలే వెళ్ళాడు. కూతుర్ని మంచం మీద పడుకోబెట్టి పక్కనే కూర్చుని అమ్మ గీత దెబ్బ బాగా తగిలిందా అంటూ ఒళ్ళంతా నిమురుతూ ఏడవసాగింది. భుజంగం మరో పక్కన కూర్చుంటూ చాలే నీ ఏడుపు, ముందు తడిగుడ్డ తెచ్చి ఆ మొహం అది తుడు అన్నాడు. అప్పటికి గుర్తొచ్చిందాన్లా అయ్యో నా మతిమండ అనుకుంటూ లోపలికి పరిగెత్తి తువ్వాలు తడిపి తీసుకొచ్చింది. ఆవిడ వచ్చేసరికి వీరయ్య డాక్టర్ని తీసుకొచ్చాడు. ఆయన గీతకి తగిలిన దెబ్బలు చూసి ఏం పర్వాలేదు, నేను రాసిన మందులు ఇంజెక్షన్లు తీసుకురండి అంటూ మందుల పేర్లు రాసిన కాగితం భుజంగం చేతికిచ్చాడు. అలాగే ఏం భయం లేదుగా అన్నాడు. ఆయన ఏమీ భయపడినవసరం లేదు, కంగారు పడి భయం వలన అలా మాట్లాడకుండా ఉంది. ఒక గంట పోతే తనే పలకరిస్తుంది, వేడివేడిగా కాసిని పాలు పట్టండి అంటూ వెళ్ళిపోయాడు డాక్టర్ గారు ఉన్నారని అంతవరకు గుమ్మం అవతలే ఆగిపోయిన వరమ్మ డాక్టర్ వెళ్ళగానే యువతలకొస్తూ ఏమన్నారు అంది. ఏం భయం లేదన్నారు, కాసిని వేడి పాలు పట్టమన్నారు, వెళ్ళి వేడిగా పాలుతే అన్నాడు కూతురి నుదుటి మీద చేవేసి చూస్తూ. అలాగే తెస్తాను అంటూ ఆవిడ లోపలికి నడిచింది. వీరయ్యను పిలిచి మందుల చీటీ డబ్బు ఇస్తూ ఒరే వీరిగా పక్కనే ఉన్న పట్నం వెళ్ళి ఈ మందులని పట్టుకురా అన్నాడు. అట్టగే బాబు ఇట్ట తెండి అంటూ డబ్బు తీసుకుని బొడ్లో దోపి చీటీ జాగ్రత్తగా చేతిలో పట్టుకొని నడిచాడు బయటికి వీరయ్య. వరమ్మ వేడి పాలు తెచ్చి కూతురికి పట్టింది. తరువాత కాస్త మాట్లాడుతున్న కూతుర్ని చూసి ధైర్యంగా ఉందావిడ. ఈ సంగతి తెలిసిన అందరూ వరమ్మని పలకరించడానికి రాసాగారు. అంతవరకు ఒక పక్కగా నిల్చుని గీతను చూస్తున్న కృష్ణను ఎవరూ పట్టించుకోలేదు. చూసి ఇంటికి తిరిగొచ్చాడు. ఎంతో సరదాగా జరుపుకుందామని అనుకున్న సంక్రాంతి ఎటు వెళ్ళిందో తెలియలేదు వరమ్మకి. దెబ్బలన్నీ తగ్గి గీత మామూలుగా అవటానికి 20 రోజుల పైన పట్టింది. ఈ 20 రోజుల్లోనే కాస్త ఓపికొచ్చాక పాలేరు కొడుకుని క్లాసులో తన స్నేహితురాలైన విజయ ఇంటికి పంపి ఏం నోట్సులు చెప్పారో ఆ పుస్తకాలన్నీ తీసుకురమ్మని పంపింది. ఆ నోట్స్ చూసి తాను రాసుకోసాగింది నెమ్మదిగా. 10 పేజీలు రాసేసరికి గీతకి నీరసం వచ్చినట్లయి పుస్తకాలు పక్కనే ఉన్న బల్ల మీద ఉంచి మంచంపై వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది. అప్పుడే అటు ఏదో పని మీద వచ్చిన భుజంగం కూతురు ఆ వేళప్పుడు పడుకునేసరికి ఏమ్మా ఎలా ఉంది, మళ్ళీ నొప్పిగా ఉందా అన్నాడు కూతురు పక్కనే కూర్చొని. తండ్రి పిలుపు విని లేచి కూర్చుని ఏం లేదు నాన్నగారు, నోట్స్ రాసుకోలేదు కదా అందుకని విజయ్ నోట్స్ తెప్పించుకున్నాను, రాద్దామని మొదలు పెడితే 10 పేజీలు రాసేసరికి నీరసం వచ్చిందంతే అంది. అప్పుడే ఏం తొందరమ్మా, రాయొచ్చులే, లేకపోతే నేను ఎవరి చేతనైనా రాయించిస్తాను, నువ్వు ఇప్పుడు అలాంటివేం చెయ్యకు అని కూతురి తల మీద ఆప్యాయంగా నిమిరి వెళ్ళటానికి లేచారు. యువతలకొచ్చిన భుజంగం ఎదురుగా ఉన్న కృష్ణను చూసి ఏరా ఏమిటిలా వచ్చావు అంటూ అక్కడున్న కుర్చీలో కూర్చొని మీ అయ్య రాలేదేరా ఈవేళ, ఏం చేస్తున్నాడు ఇంటి దగ్గర అన్నాడు. అదేనండి ఆ విషయం చెప్పటానికే వచ్చాను అని, మా అయ్యకి రాత్రి నుంచి ఒళ్ళు కాలిపోతూ జ్వరం వచ్చిందండి, తెల్లారు అసలు ఇంతవరకు లేవలేదండి, ఒకటే మూలుగుతున్నాడు, మిమ్మల్ని అడిగి 5 రూపాయలు ఇప్పించుకురమ్మన్నాడు అన్నాడు. అలాగే ఇస్తాలే కానీ నువ్వు మా గీత ఒక క్లాస్ అయినా చదివేది అన్నాడు. అవునండి అన్నాడు. అయితే ఓ పని చేయాలరా నువ్వు, మా గీత ఈ 20 రోజుల నుంచి స్కూల్కి పోవటం లేదుగా, బోలెడు నోట్సులు రాసుకోవాలని స్నేహితురాల దగ్గర నుంచి పుస్తకాలు తెచ్చుకుంది, కానీ నీరసంతో రాసుకోలేకపోతోంది, అవి రాసి పెట్టాలి, వెళ్ళి గీతమ్మ గారి గదిలో ఉన్నాయి పుస్తకాలు రాసేసిరా, తర్వాత ఇస్తాను డబ్బు అన్నాడు. అది కాదండి, మా నాన్నకి పొద్దుటి నుంచి మందు కూడా లేదు, ముందు డబ్బిచ్చేయండి, నేను ఆచారి గారి దగ్గర మందు తీసుకెళ్ళి ఇచ్చొచ్చాక గీతమ్మ గారికి నోట్స్ రాసిస్తాను అన్నాడు. ఏడిసావు వెధవా అని, వెళ్తే మళ్ళీ వస్తావరా నువ్వు, వెధవేషాలేక ముందు వెళ్ళి నోట్స్ రాసిరా, తర్వాత ఇస్తాను అంటూ ఎవరో వచ్చారని కబురు విని బయట హాల్లోకి వెళ్ళిపోయాడు భుజంగం. ఏం చెయ్యాలో తెలియని నిస్సహాయ స్థితిలో నోట్స్ రాయకపోతే మళ్ళీ ఆయన ఆగ్రహానికి గురి కావాలని భయపడుతూ చేసేది లేక గీత ఉన్న గదివైపు అడుగులు వేశాడు కృష్ణ. తండ్రి వెళ్ళిపోయాక తిరిగి పడుకున్న గీత అన్న పిలుపు విని ఎవరు మళ్ళీ పిలిచిందని కళ్ళు తెరిచి చూసింది. ఎదురుగా నుంచున్న కృష్ణను చూసి నువ్వా, ఎవరు అనుకున్నానంటూ మంచం మీద లేచి కూర్చుంది కృష్ణ కేసు చూస్తూ. పేరు పెట్టి పిలిచే అవసరం నీకేం వచ్చింది అంది కోపంగా. నాకు కాదు అవసరం, నీకు ఏవో నోట్స్ రాయాలటగా, ఏవి ఇటివ్వు అన్నాడు. నువ్వేం రాయక్కర్లేదు పో అంది విసురుగా. నువ్వు నన్ను కిష్టిగా అని పిలిస్తే నేను పలకటం లేదు, నిన్ను గీత అని పిలిచానని అంత కోపం ఎందుకు అంటూ అక్కడ బల్ల మీద కనిపిస్తున్న నోట్స్ పుస్తకాలు చూసి అవి తీసుకొని కింద కూర్చొని చకచకా రాయసాగాడు. కోపంగా మంచం దిగొచ్చి నీకెంత ధైర్యం,
రాయొద్దని చెప్తే నీకు కాదు, నిన్ను ఎవరూ నోట్స్ రాసి పెట్టమని ప్రాధేయపడలేదు, నడు ముందు బయటికి అంటూ కృష్ణ చేతిలో పుస్తకాలు లాక్కొని అక్కడున్న గోడ బీరువాలో పెట్టి తలుపులు వేసేసింది. సరే అయితే వస్తా, అయ్యగారు నీకు నోట్స్ రాసిమ్మని చెప్తే వచ్చా, కానీ మీరంటే అభిమానంతోనో మీకు రాసి పెట్టాలనే ఉద్దేశంతో తీరికుండి నేను రాలేదు అంటూ విసురుగా బయటకు నడిచి భుజంగం దగ్గరకు వెళ్ళాడు. ఏరా అప్పుడే రాశావా అన్నాడు కృష్ణను చూసిన భుజంగం. లేదండి, గీతమ్మ గారు రాయక్కర్లేదన్నారు, అందుకని వచ్చేశానంటూ డబ్బడికి తీసుకుని వెళ్ళిపోయాడు. బాగా కోలుకున్నాక గీత స్కూలుకు వెళ్ళసాగింది. గీత రాకపోతే అసలు తమకు ఏమీ తోచడం లేదని స్నేహితులంతా గీత లేనప్పుడు స్కూల్లో జరిగిన విశేషాలు చెప్పసాగారు. కృష్ణ కూడా స్కూల్కి వెళ్తున్నాడు. ఆ రోజున గీత విదిలించినప్పటి నుండి మళ్ళీ తండ్రి ఎన్నిసార్లు వెళ్ళమనన్నా నే వెళ్ళను, అక్కడికి వెళ్ళమని నాకు చెప్పమాక అంటూ యాదయ్యపై గయ్యిన లేచాడు. 10-15 రోజుల అనంతరం కృష్ణని స్కూలులో పరుషంగా మాట్లాడింది గీత. మాటకి మాట చెప్పాడు కృష్ణ. ఊరుకోకుండా గీత కూడా ఏడిశావు, తొడుక్కునేందుకు బట్టలు కుట్టించుకోవటానికి కూడా గతి లేదు, కానీ పౌరుషం మాత్రం ఉంది, పనికిమాలిన పౌరుషం, ఛీ అంది. ఏమిటి బట్టలు కుట్టించుకోవటానికి గతి లేదా? నాకు లేకపోతే నీ బాబు కుట్టించాడా? జాగ్రత్తగా మాట్లాడు, నా విషయంలో అనవసరంగా నోరు పారేసుకుంటే నేను ఊరుకోను అన్నాడు మీదికి వెళ్తూ. ఊరుకోకేం చేస్తావు, పెద్ద పోజు నువ్వు కట్టిన బట్టలు మొన్న పండక్కి మా నాన్న కుట్టించలేదా? మీ నాన్న కుట్టించాడని గర్వపడుతున్నావు, మళ్ళీ గతిలేని వాళ్ళంటే మాత్రం వచ్చింది కోపం. వెళ్ళి మీ నాన్నను అడుగు, చెప్తాడు, దర్జాగా కట్టుకొని తిరుగుతున్నాడు, అడిగితే తెలుస్తుంది అంటూ విసురుగా వెళ్ళిపోయింది. కృష్ణ కొళ్ళు మండిపోయింది గీత మాటలకి. ఏమిటి, ఈ బట్టలు అయ్య కుట్టించలేదా విసురుగా అనుకుంటూ వెళ్ళి ఇంటికి వెళ్ళగానే ఆ బట్టలు విడిచేసి ఎప్పటివో పాత బట్టలు కట్టుకొని అయ్య రాక కోసం ఎదురు చూస్తూ నులక మంచం వాల్చుకొని పడుకున్నాడు. పొద్దు వాలిపోతోంది. సూర్యుడు పశ్చిమాన కొండ ఒడలోకి జారిపోతున్నాడు అన్నట్టుగా ఉంది. త్వరగా దిగిపోతున్నాడు. ఆకాశాన్ని ఆక్రమించాలంటే అదే అవకాశం అనుకున్న చీకటి గబగబా గగనాన్ని చుట్టుముట్టసాగింది. పేదవాడి మీద విరుచుకుపడే ధరల్లాగా వికృతంగా నోరు తెరుచుకుంది. తండ్రి కోసం ఎదురు చూసి విసిగి తానే లేచి యువతలికి రాబోయాడు. అంతలో యాదయ్య లోపలికొచ్చాడు తలుపు తోసుకొని. చేతిలో ఉన్న స్టీల్ గిన్నె పొయ్యి పక్కగా పెడుతూ, ఏరా కిష్టిగా, స్కూల్ నుంచి వచ్చాక కూడు తిన్నావా అన్నాడు. లేదు అన్నాడు మౌనంగా. సరే కాళ్ళు చేతులు కడుక్కుందాం, త్వరగా లే, అమ్మగారు ఈవేళ ఏదో పూజ చేశారట, ప్రసాదం ఇచ్చారు, తిందు గాని అంటూ దొడ్లో ఉన్న నూతి దగ్గరికి వెళ్ళి కాళ్ళు కడుక్కొని, ఏరా కిష్టిగా రావేం అని కేకేశాడు. వస్తున్నా అంటూ కృష్ణ కూడా వచ్చి కాళ్ళు కడుక్కున్నాడు. ఇద్దరూ అన్నం తినసాగారు. ఇందా ఈ ప్రసాదం తిను అంటూ సిల్వర్ పళ్ళెంలో కాస్త ప్రసాదం ఉంచి కొడుకు ముందుంచాడు. నాకక్కర్లా, నువ్వు తినేయ్ అన్నాడు తల వంచుకొని అన్నం కెలుకుతూ. ఏమొచ్చిందిరా మళ్ళీ అన్నాడు కాస్త కోపంగా. వాళ్ళ ఇంట్లోంచి తెచ్చినవి ఏవి నాకు పెట్టమాక, నాకు ఇసుగు అన్నాడు. ఏరా ఏం పనిచేసే ఇళ్లల్లో కాకపోతే ఇంకెవరు మనకి పిలిచి పెడతారా? ఏందో విచిత్రంగా మాట్లాడుతున్నావు, నీ పద్ధతి ఏమిటో నాకు అంతుపట్టడం లేదు. ఏదో పూజ జరుగుతోంది, అయ్యేదాకా కూర్చోమన్నారని కూకొని వాళ్ళిచ్చిన పులిహోర అరటిపళ్ళు తెచ్చాను, అందుకని ఇంత ఆలస్యమైంది. అయినా ఇత్తుంటే ఆడ పారేసి రావటం నాకు చేత కాదురా, అయినా చేసే చోట తింటాం, తప్పేముంది అన్నాడు కొడుక్కి నచ్చ చెప్పే ధోరణిలో. సరే నీ ఇష్టం, నీకంత ఇష్టమైతే వాళ్ళ ఇళ్ల నుంచి తెచ్చినవి నువ్వే తిను, నాకొద్దు, నాకు అన్నం మాత్రం చాలులే అని గబగబా అన్నం తినేసి చేయి కడిగి లేచిపోయాడు. ఏంటో వీడు ఇక మారడు, ఇంత పంతం యాడ నుంచి వచ్చిందో అనుకొని తాను కూడా భోజనం పూర్తి చేసి కంచాలు కడిగి తెచ్చి గూట్లో ఉంచి మంచాలు వేసి పక్కలు సర్దాడు. మంచం మీద కూర్చుని చుట్ట తీసి వెలిగించాడు. యాదయ్య తండ్రి పక్కనే వచ్చి కూర్చుని, అయ్యా సంక్రాంతికి నాకు కుట్టించిన బట్టలు నువ్వు కొనలేదా అన్నాడు. తాపీగా చుట్ట కాలుస్తున్న యాదయ్య కొడుకు ప్రశ్న కులిక్కిపడ్డాడు. మామూలుగా అవుతూ, ఎవరన్నారా ఆ మాట అన్నాడు చుట్టనూసి కింద దులుపుతూ. ఎవరేంటి, గీతమ్మగారే అన్నారు. అందరి మధ్యన ఉండగా బట్టలు కూడా కుట్టించుకోలేని వాడికి అంత పౌరుషం ఎందుకు అంటూ చాలా అన్నారయ్యా. ఇంకెప్పుడు వాళ్ళని అడిగి నాకు బట్టలు కుట్టించమాక అన్నాడు కోపంగా. ఏంట్రా నీ పిచ్చి, అందరికీ కుట్టించినట్టే మనకి ఇచ్చారు, దానికి ఏంటో పెద్ద రాదాంతం చేస్తున్నావు అన్నాడు దూరంగా తుపుక్కుని కాండ్రించుమ్ముతూ. అందరికీ పిల్లలకు కూడా ఇచ్చారేంటి, నువ్వు మా వాడికి బట్టలు లేవు కుట్టించండి అని అడుగుంటావు, అందుకని దానం చేశారు, పోనీలే అని అన్నాడు వెటకారంగా. పోనీ అలాగే అనుకో, దానం చేసింది అయ్యగారే కదా, తప్పేమిటి అన్నాడు కొడుకు ధోరణికి మండిపడుతూ. అయ్యగారు కాబట్టే నాకు అసహ్యం, ఇంకెవరైనా అయితే నాకేం పర్వాలేదు, ఇంకెప్పుడు వాళ్ళని అడిగి నా కోసం ఏమీ తేవద్దు
నన్ను తినమని బ్రతిమాలక్కర్లేదు అంటూ విసురుగా వెళ్ళి మంచం మీద పడుకుని దుప్పటి ముసుగు పెట్టాడు. బాగుంది నీ కోపం, పేదవాళ్ల కోపం పెదవికి చేటు. ఏమిటో వాళ్ళ నీడను బతకాల్సిన వాళ్ళం, వాళ్ళు చెప్పినట్టు వినాలి కానీ అనుకుని తాను కూడా పడుకున్నాడు. చేతిలో చుట్ట దూరంగా విసిరేసి. కాల ప్రవాహం 2 సంవత్సరాల్ని మింగేసింది. కృష్ణకి గీతకి స్కూల్ ఫైనల్ చదువు పూర్తయింది. గీత పట్నం వెళ్ళి కాలేజీలో చేరతానని అంది తండ్రితో. అలాగేనమ్మా, నీ ఇష్టం, నీకెలా చేయాలని ఉంటే అలానే చేద్దాం. అన్నయ్య ఉన్నాడు కదా, అన్నీ వాణ్ణి కనుక్కోమంటే సరి అన్నాడు భుజంగం. గీత కాలేజీలో చేరటానికి ప్రయత్నాలు చేస్తున్నాడు భుజంగం. కృష్ణ మంచి మార్కులతో పాస్ అయ్యాడు. కాలేజీలో చేరతానని పట్నం వెళ్ళాడు. తెలిసిన మాస్టర్ సహాయంతో కాలేజీలో సీటు సంపాదించాడు. కొడుక్కి కాలేజీలో సీటు దొరికిందని విని యాదయ్య ఎంతో సంబరపడిపోయాడు. ఎప్పుడైనా రూపాయి అద్దా మిగిలితే దాచిన డబ్బంతా తీసి లెక్క వేస్తే 100 రూపాయలున్నాయి. అయ్యో, ఇవి చాలవురా, ఎలాగా అన్నాడు. ఏం చేయాలో అర్థం కాక. ఎవరినైనా అడుగుదాం, మళ్ళీ మనకి అయ్యగారిచ్చాక తీర్చేద్దాం, అడుగు అని సలహా ఇచ్చాడు కృష్ణ. సరే, అలానే చేద్దామని తెలిసిన వాళ్ళందరినీ అడిగాడు. ఎవ్వరూ మా దగ్గర లేదురా అని పెదవి విరిచారు. ఫీజు కట్టే సమయం అయిపోతోంది. ఏం చెయ్యాలి, ఎలాగా అని భయం పట్టుకుంది కృష్ణకి. తండ్రి దగ్గర ఉన్న 100 తీసుకుని తెగించి పట్నం బయలుదేరాడు. కాలేజీలో ప్రిన్సిపాల్ని బతిమాలి 10 రోజులు గడువు ఇవ్వాల్సిందిగా కోరాడు. ఏ కళలున్నాడో ప్రిన్సిపాల్, సరే ముందు ఆ 100 కట్టేయి, మరో 50 కదా నేను కడతాను, ఈ లోపుగా నువ్వు ఎక్కడైనా ప్రయత్నం చేయి అంటూ ఫీజు కట్టినట్టుగా రసీదిచ్చేశాడు. కృష్ణ సంతోషంతో ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకొని నమస్కారం చేసొచ్చాడు. జరిగిందంతా తండ్రికి చెప్పి కావలసిన సామాన్ తీసుకుని హాస్టల్లో చేరిపోయాడు. యాదయ్య తన దగ్గర ఉన్నప్పుడల్లా డబ్బు పంపుతానని, అవసరమైనప్పుడు కబురు చేయమని పదే పదే చెప్పి పంపాడు. అన్నింటికీ అలాగే అని తల ఊపి బయలుదేరాడు. హమ్మయ్య, ఎలాగో ఆ భగవంతుని దయవలన కాలేజీలో చేరాడు, ఇంకా వాడి అదృష్టం ఎలా ఉందో అనుకున్నాడు. కృష్ణ కాలేజీలో చేరాడని తెలిసి ఆశ్చర్యపోయాడు భుజంగం. తనతో కనీసం ఒక మాట అయినా అనకుండా ఎలా చేర్చాడో, డబ్బెలా వచ్చింది వీడికని సతమతమయ్యాడు. మర్నాడు పనిలోకి వచ్చిన యాదయ్యని పిలిచి, ఏరా మీ వాడు కాలేజీలో చేరాడట, నిన్న ఎవరో అన్నారు అంటూ ఏదో వినకూడని మాట విన్నంత ఆశ్చర్యంగా మొహం పెట్టాడు. అవునండి బాబు, ఏదో మీ దయ వలన ఆడికి సీటు దొరికింది, నిన్ననే వెళ్ళాడు అన్నాడు వినయంగా, ఎంతో సంతోషపడిపోతూ. మాదేముంది లేరా అని, ఆడు కూడా ఎక్కడైనా పనిలో కుదిరితే నీకు ఈ వయసులో కాస్త సాయంగా ఉంటాడు, కానీ వాడు కాలేజీలో చేరితే నీకెవరు సాయం, లేచినా లేవకపోయినా ఒంటరిగాడివి, పిలిస్తే పలికే దిక్కుండాలా, ఏదో వాడు చేరతానని అన్నాడు, నువ్వు చేర్పించావు, అంతేకాని ముందు ముందు ఎంత కష్టం, 3 నెలలకు ఒకసారి ఫీజు కట్టాలి, నీకెక్కడి నుంచి వస్తుందని చేర్చావురా, నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, నువ్వేమిటో నా మాట లెక్కలేనట్టుగా ప్రవర్తించావు, సరే నీ ఇష్టం అన్నాడు ముభావంగా. యాదయ్య మారు మాట్లాడకుండా అక్కడి నుంచి కదిలి వెళ్ళిపోయాడు. యాదయ్య వెళ్ళిపోగానే వీళ్ళకు కూడా చదువులే, తింటానికి లేదు, మీసాలకి సంపంగ నూనె మాదిరి కాలేజీలంటూ ఎగబడుతున్నారు, చూస్తానుగా వాడి చదువు ఎంతవరకు సాగుతుందో అని కసిగా పళ్ళు కొరికాడు భుజంగం. గీతప్రియ వైజాగ్లో, కృష్ణ విజయవాడలో చేరి చదవసాగారు. తన మాట వినలేదనే కోపంతో అంత క్రితం యాదయ్య చేసే పనులన్నీ రామయ్య అనే పాలేరుకు చెప్పి క్రమంగా యాదయ్యని చిన్న చిన్న పనులకే ఉపయోగించుకుంటూ ఇచ్చే ధాన్యం బస్తాలు కూడా తగ్గించేశాడు. నీకేం పెద్ద పనులు ఉండటం లేదు కదా, అంతకన్నా ఇంకా ఇవ్వను, నీకిష్టమైతే చెయ్యి అంటూ మానేస్తే కొడుకు చదువు మొదటికే చెడుతుంది, ఈ ఏటికి ఓపిక పడితే వచ్చే సంవత్సరం మరో చోట కుదురుకోవచ్చని ఆలోచించి మీ ఇష్టం బాబు అని ఒప్పుకున్నాడు. కొడుక్కి మాత్రం ఎక్కడో అక్కడ సంపాదించి నెలొచ్చేసరికి పంపసాగాడు. ఎంతో శ్రద్ధగా చదువుకోసాగాడు కృష్ణ. చదువే అతని లక్ష్యంగా మారింది. స్నేహితులంతా ప్రతిరోజు ఎక్కడికో అక్కడికి వెళ్తూ రమ్మని అన్నా నాకిష్టం లేదురా మీరు వెళ్ళండి అని తప్పించుకునేవాడు. ఒక్కడు హాయిగా కూర్చుని చదువుకోసాగాడు. పట్టుదల ఉంటే సాధించలేనిది లేదు అన్నదానికి సాక్ష్యంగా కృష్ణ పియూసీ కూడా మంచి మార్కులతో పాస్ అయ్యాడు. అది మరీ ఆగ్రహానికి కారణమైంది. స్కాలర్షిప్తో కృష్ణ డిగ్రీలో కూడా చేరాడు. కృష్ణకి మెరిట్ స్కాలర్షిప్ వచ్చిందని తెలిసి ఏడిశాడు వెధవ అని తిట్టుకున్నాడు. డిగ్రీలో కృష్ణకి కిరణ్ అనే అతను బాగా సన్నిహితంగా వచ్చాడు. అతను బాగా కలవారబ్బాయి. కృష్ణ మొదట అతనితో స్నేహం చేయడానికి భయపడ్డాడు, కానీ కిరణ్ చనువుగా ఉంటూ కృష్ణతో స్నేహం పెంచుకున్నాడు. ఎప్పుడైనా కృష్ణకి ఇంటి వద్ద నుంచి డబ్బు రావటం ఆలస్యమైతే కిరణ్ తనతో పాటే కృష్ణ ఫీజు కూడా కట్టేసేవాడు. నువ్వు కట్టొద్దురా అని అభిమానానికి పోతే నోర్ముయిరా అని చనువుగా కసురుకునేవాడు కిరణ్. 2వ భాగంలో మళ్ళీ కలుసుకుందాం.